ఎలా అనిపించింది? బాగుందన్న. మీ ఫీలింగ్? బాగుందండి. ఏం నచ్చిందంటే స్పైసెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అంతా కరెక్ట్గా ఉందండి. మటన్ తిన్నారా, చికెన్ తిన్నారా? మటనే బాగుంది. అయితే బాగుంది. అవుట్ ఆఫ్ 10కి ఎంత ఇస్తారు రేటింగ్? 10కి 9 ఇస్తాను. 9 ఇస్తారు. రైట్. మీకు ఎలా అనిపించింది? బాగుందండి. ఏం తిన్నారు? మటన్ ఏదైనా ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు ఎప్పుడైనా? ఇది ఫస్ట్ టైం ఇదే అండి. సో నచ్చింది. నచ్చిందండి. ఓకే రైట్. మా తాతగారి వంటిల్కి వచ్చేసాం. సో మీరే చూడండి, మా తాతగారి వంటిల్లో ఏం స్పెషల్ అంటే నో అజినోమోటో, నో ఫుడ్ కలర్. స్పెషల్లీ ఈ రోజుల్లో అయితే బీభత్సంగా చెప్పాలంటే ఫుడ్ అనేది కల్తీ అయిపోతుంది ఎక్కడ పట్టినా కూడా. ఎస్పెషల్లీ ఇక్కడ ఫుడ్ లవర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మంచిగా టేస్ట్ని ఇస్తూ దాంతోపాటు అంత కల్తీ అయిపోయింది కదా. సో ఆ కల్తీ అనేది ఉండకూడదు కాబట్టి మంచిగా ఫుడ్ని అయితే మేక్ చేస్తున్నారు. సో వేడిగా ఇప్పుడే రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. సో ఒకసారి బిర్యానీని అయితే చూద్దాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మటన్ బిర్యానీ చాలా త్వరగా అయితే ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత చికెన్ బిర్యానీ అనమాట. సో 6 నుంచి ఇంక ఉంటుందండి నా సాగరంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అంత ఉంటుందన్నమాట ఇక్కడ హంగామా. జనాలు బీభత్సంగా వస్తూ ఉంటారు, అలా పోతూ ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ మన పెద్ద పడుగుపాడులో ఎక్కడ అంటే సో జమ్మిపాడు రోడ్లో మా తాతగారి వంటిల్లు. సో చాలా పేరు అనేది చాలా బాగుంది కదా. సో ఈ పేరు బాగా అంటే నానుడి తాతగారు అమ్మమ్మ గారు సో ఉంటాయి కాబట్టి బాగా వెల్ నోటెడ్ కాబట్టి. సో ఎస్పెషల్లీ పెద్ద పడుగుపాడులో ఉన్న మా తాతగారి వంటిల్కి వచ్చేసి ఇక్కడ వేడిగా మటన్ బిర్యానీ, దాంతోపాటు చికెన్ బిర్యానీ అలా థమ్స్అప్ తీసుకుని ఇలా పక్కన పెట్టుకొని ఆ పీసు ఈ పీసు కలుపుకొని మధ్యలో ఆనియన్ అలా వేసుకొని అలా ఒక ముద్ద తీసుకుని ఇలా నోట్లో పెట్టుకుంటే అబ్బా టేస్టోబ్యా అనమాట. అంత బాగుంటుంది. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. సో లోపలికి వెళ్ళాక సో ఎర్లీ మార్నింగ్ అండి, ఈ టైంలో కూడా ఎంతమంది వచ్చారు ఏంటి అనేది చూద్దాం. క్రౌడ్ వైజ్ చూస్తే సో ఆంబియన్స్ కూడా చాలా బాగుంది. సో ఇంటర్ఫేస్ లోపలికి రాగానే సో స్టార్టింగ్ చూస్తే గ్రీనరీ విజువల్స్, మధ్యలో ఫ్లవర్ డెకరేషన్స్, సో షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇక్కడ అంబూరు బిర్యానీ అనమాట. మన నెల్లూరులో ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా అంబూరు బిర్యానీ అయితే దొరకదు. సో కొంచెం లోపలికి వచ్చిన తర్వాత సీటింగ్ కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా అయితే అరేంజ్ చేశారు. సో రైట్ అండ్ లెఫ్ట్ కాసేపు 6 అయింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ యుద్ధమే ఇక్కడ. బేసికల్లీ పడుగుపాడులో చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ. సో ఆన్ ద మ్యాటర్ ఇక్కడ పర్టికులర్గా చూస్తే మా తాతగారి వంటలు రీసెంట్గా పెట్టారు, అంతకుముందు చూస్తే చాలా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఇక్కడ బోర్డుని అయితే చూడాలి. సిన్స్ 1947 1947 నుంచి ఉందండి. సో ఆల్మోస్ట్ ఇంకేమైనా మాట్లాడుకోవాలా దాని గురించి. సో అంత ఫేమస్. మా తాతగారు అప్పట్లోనే అబ్బా జబ్బా దెబ్బ అనమాట, అంత విషయం. సో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇక్కడ బిర్యానీ, మటన్ బిర్యానీ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఉదయాన్నే అలా బండి వేసుకొని వచ్చేయండి ఇక్కడికి, ఓకేనా. సో నెల్లూరులో చాలా బిర్యానీలు అయితే ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చారంటే సో టేస్ట్ తిని మీరే చెప్పండి, నేను చెప్పడం కాదు. కానీ అది అయిపోయింది ఇప్పుడే. కొంచెం ఒక 2 ఇంచులు అలా పొట్ట కూడా ముందుకు వచ్చింది. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆ స్పైసెస్ కూడా ఎక్కువగా వేయకుండా. సో ఎర్లీ మార్నింగ్ కదా, అరుగుద్దో లేదో అనేది ఒక ఉంటుంది. బేసికల్లీ పర్టికులర్లీ చెప్పాలంటే మన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అజినోమోటో బయట వేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల టేస్ట్ వస్తుంది ఫుడ్కి, బట్ ఏంటంటే హెల్త్ పాడైపోతుంది. సో దాన్ని పక్కన పెట్టారు, కలర్స్నే వేయట్లేదు. దాంతోపాటు ఆ స్పైసెస్ అనేవి ఎంతవరకు వేయాలో అంతవరకే వేసారు కాబట్టి సో టేస్ట్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇంక నేను చెప్పనక్కర్లేదు, నెల్లూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఈ ఫ్రీ టైంలో ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు చెప్పేసేయండి అనమాట. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ రావాలి కదా. సో ఈ రోజుల్లో ఫుడ్ లవర్స్ బేసికలీ ఆబ్వియస్లీ చాలామంది ఎక్కువ అయిపోయారు కాబట్టి మా తాతగారి వంటిళ్ళకి వచ్చేయండి అయ్యా. 1947 నుంచి ఉంది ఇక్కడ, ఇంకా చెప్పనక్కర్లేదు. మా తాత పుట్లోనే అబ్బా జబ్బా దెబ్బ అంటున్నారంటే అర్థం చేసుకోండి. సో అడ్రస్ అయితే జమ్మిపాళెం రోడ్, పెద్ద పడుగుపాడు, ఆ కొవ్వూరు. ఇంక దాని మందలు ఇంక నేను చెప్పనక్కర్లేదు అనమాట. ఆ బ్రిడ్జి ఎక్కి ఇట్లా దిగి చక్కగా ఇటు వచ్చేసారంటే మీకు అనిపిస్తూ ఉంటుంది మా తాతగారి వంటిల్లు. ఆ పేరులోనే ఉంది ఒక వైబ్రేషన్. ఎనివే మళ్ళీ మరిన్ని వీడియోస్తో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.